అదే 20,000 ఎకరాలు. హ్మ్. ఆ 20,000 ఎకరాలు వాడుకొని ఇష్టం వచ్చినట్టు హ్మ్. ఇంకా వీళ్ళకిస్తా వీళ్ళకిస్తావా నగరం పెడతావా అవును. ఏ నగరం పెడతావు పెట్టేసి రైతులని అమ్ముకొని ఇచ్చుంటే హ్మ్. ఇవాళ ఏడ్చే ప్రతి రైతు కోటీశ్వరుడు అయ్యేవాడు కదా. అవును. ఖచ్చితంగా. కోటీశ్వరుడు మామూలు కోటీశ్వరుడు కాదు. హ్మ్. హైటెక్ సిటీ ఏరియాలో ఇవాళ 100 కోట్లకు ఉన్నట్టు వాళ్ళందరూ 100 కోట్లకు అధిపతులు అయ్యేవాళ్ళు కదా హ్మ్. అవును. శుభ్రంగా హ్మ్. రాజధాని ప్రాంతంలో. హ్మ్. ప్లస్ వాళ్ళందరూ డెవలప్మెంట్లకు ఇచ్చేవాళ్ళు. హ్మ్. డెవలప్మెంట్లకు ఇవ్వడం వల్ల ఏమవుతుంది, షాపింగ్ మాల్స్ వచ్చాయి, హోటల్స్ అవును. వచ్చాయి, స్టార్ హోటల్స్ వచ్చాయి, హాస్పిటల్ వచ్చాయి. ఇవన్నీ జరిగితే అసలు అభివృద్ధి గురించి చంద్రబాబు చెప్పుకోవాల్సిన కర్మ ఏంటి, హ్మ్. ఎత్తుక్కోవాల్సిన కర్మ ఏంటి? ఎందుకంటే హైదరాబాద్లో అవన్నీ ఉండి సచ్చినాయి ప్రభుత్వ కార్యాలయాలు ఇంత. హ్మ్. కానీ హైదరాబాద్ ఇంత వర్స్ట్ డెవలప్మెంట్ ఏంటి, అంతా ప్రైవేటే అంతే. అవును. కదా. అక్కడ ప్రైవేట్ ల్యాండ్స్. హాస్పిటల్ యశోదాలు స్టార్లు ఏమన్నా ప్రభుత్వానియా? లేదు. కాదు కార్పొరేట్ కదా. హాస్పిటల్ అన్నీ. అది కాబట్టి అట్లాంటి సక్సెస్ అయ్యి ఉండే హ్మ్. ఓ రోడ్డు వేసేసి నువ్వు హ్మ్. ఆ 20,000 ఎకరాలు నీ దగ్గర అట్టు పెట్టుకుంటే హ్మ్. నువ్వు కింగు. అవును. కానీ తన వాళ్ళు తినడానికి కుదరదు. 20,000 ఎకరాలు కనుక సరిపుచ్చుకుంటే హ్మ్. వాళ్ళు కొనుక్కుంటేనే లబ్ధి పొందుతారు. అంటే భవిష్యత్తులో 1,00,000 కోట్లు సంపాదించుకోవాలి మనోళ్ళు, ఒక 4 తరాలు బతకాలి హైదరాబాద్లో బతికినట్టు హ్మ్. అని ఆపడం వల్ల జరిగింది. హ్మ్. అలా చేసిన వాళ్ళు ఇప్పుడు దీని మీద చెప్తున్నారు ఏమని, అవును. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తప్పని. తప్ప. హ్మ్. నేను మొట్టమొదటి నుంచి ఇప్పుడు మనం పెట్టినప్పుడు హ్మ్. సూట్ కేసులు పంపించాడన్నో బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. సీన్ కట్ చేస్తే ఏం చెప్పారు వీళ్ళందరూ, మనం చెప్పింది